అబ్బబ్బా కోర్టు మొహం చూసి ఎన్ని సంవత్సరాలైందో ఇన్నాళ్ళు ఏదో ఒకటి చెప్పి తప్పించేసుకున్నాం గానీ ఈసారి ఎలాగ తప్పట్లేదండి. కాకపోతే మళ్ళా కోర్టు మెట్లెక్కకుండా ఉండాలంటే ఏం చెప్తే బాగుంటుందో కూసని చెప్పేస్తారా? ఏం కేసులో అమ్మాయి కోర్టుకెళ్తుంది? నాకు తెలియకుండా ఏదైనా చేసావా? చస్ అట్ట కాదబ్బాయి, మా జగనన్నే చాలా రోజుల తర్వాత మళ్ళీ కోర్టు మొహం చూడడానికి రెడీ అయిపోతున్నాడు. అందుకే హైదరాబాద్లో ఏదన్నా ఫంక్షన్స్ చేసేస్తే బాగుంటుందేమో అని పార్టీ కార్యకర్తలతో కలిసి ప్లాన్ వేసేస్తున్నా. నువ్వు కూడా ఏదైనా ఉంటే చెప్పు మరి. ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దమ్మాయి. అయితే పక్కకెళ్ళి ఆడుకో. అధికారం ఉంటే ఆ లెక్కే వేరప్ప. కోర్టుకు వెళ్లడాలు, రావడాలు, పోవడాలు ఇలాంటివేవి ఉండనే ఉండవు. ఎంత పెద్ద కేసులు వెనకాలున్నా అధికారం ఉంటే ఏదో ఒక సాకుతో కోర్టు మెట్లెక్కకుండా తప్పించుకోవచ్చనే విషయం ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తే అర్థమైపోతుందన్నమాట. ఆయన మీద ఆర్థికపరమైన కేసులు చాలానే ఉన్నాయి. అవన్నీ సీబీఐ కోర్టులో విచారణ స్థాయిలో ఉన్నాయి. వాటిలో ప్రధాన నిందితుడిగా ఉన్నందున జగన్ కోర్టుకు హాజరు కావాలి. కానీ ఆయన ఏపీ సీఎంగా ఉన్న టైంలో అస్సలు కోర్టు మెట్లెక్కలేదు. ఎందుకు హాజరు కాలేదని అడిగితే సెక్యూరిటీ ప్రాబ్లం అని రీజన్ చూపించేశారు. పుష్కర కాలంగా వైఎస్ జగన్ బెయిల్ మీదే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం కోర్టుకు హాజరవుతూ వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వివిధ కారణాలు చెబుతూ కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపులు తీసుకున్నారు. ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత మరోసారి హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు ఆయన హాజరు కానున్నారు. ఈసారి కూడా తప్పించుకోవాలని చూశారు. కానీ కోర్టు అందుకు అనుమతించకపోవడంతో తప్పక వెళ్లాల్సి వస్తుంది. ఈ టైంలో ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ప్లానే వేశారంటున్నారు. జగన్ కోర్టుకు వచ్చే టైంలో హడావుడి చేసి దానిని చూపించి మళ్లీ కోర్టు హాజరు నుంచి ఎస్కేప్ అవ్వాలనే ప్లాన్లో ఉన్నారనే టాక్ నడుస్తోంది. 2019లో సీఎం అయ్యాక జగన్ సెక్యూరిటీ కారణాలను చూపిస్తూ కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సారు కోర్టు మెట్లు ఎక్కలేదు. 2024లో ఓడిపోవడంతో సీఎం పదవిని కోల్పోయారు. ఇప్పుడు ఎలాంటి సాకులు చెప్పడానికి ఛాన్స్ లేదు. సెక్యూరిటీ లాంటి రీజన్స్ చెప్పడానికి లేదు. కాబట్టి కోర్టుకు తప్పక హాజరు కావాల్సిందే. ఈ నెల 21లోపు కోర్టుకు తప్పకుండా రావాల్సిందేనని కోర్టు ఆదేశించింది. ఇక నాంపల్లి సీబీఐ కోర్టుకు వెళ్లడానికి జగన్ రెడీ అయ్యారు. కాకపోతే లోపల ఏదో ప్లాన్ వేశారనే ప్రచారం సాగుతుంది. హైదరాబాద్లో ఆయన వచ్చినప్పుడు బాగా హడావుడి చేసేస్తే అప్పుడు మరోసారి సెక్యూరిటీ లాంటి రీజన్స్ తో ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు పొందాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కోర్టుకు వస్తే ఇమేజ్ కి ఇబ్బంది అవుతుందనే కారణంతో జగన్ కోర్టుకు రాకుండా తప్పించుకోగలిగారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే ఆయన వెళ్లడానికి ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లో వైసీపీ కార్యకలాపాలు అంతగా లేనప్పటికీ జగన్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున జనాన్ని పోగేయాలని చూస్తున్నారని టాక్. పార్టీ ఓడిపోయాక హైదరాబాద్ కంటే కూడా బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నారు జగన్. ఇప్పుడొకసారి కోర్టుకు హాజరైతే ఇక ప్రతివారం రావాల్సి వస్తుందేమోనని భావిస్తున్నారు. బెయిల్ రద్దు చేసి అరెస్టు చేస్తారేమో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకే ఏదో ఒకటి చేసి హాజరు నుంచి తప్పించుకోవాలని పార్టీ బ్రెయిన్స్ అన్ని ఆలోచనలు చేస్తున్నాయంటున్నారు. మరి హైదరాబాద్ పోలీసులు ఈ విషయంలో ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తారో లేదో చూడాలి.